వావ్! టుడే వెరీ స్పెషల్ ఆఫ్టర్‌నూన్ లంచ్ అనమాట. సో, చాలా బావుంది. మా మమ్మీ చేసిందనమాట. సో, అందులో నా హ్యాండ్ గూడా ఉందనమాట. సో, బగారా రైస్ అయితే నేను చేసేసాను. సో, మా మమ్మీ అయితే గుత్తి వంకాయ కర్రీ చేసింది. చాలా స్పైసీగా అలాగే టేస్టీగా ఉంటుంది. ఇంక ఫైనల్లీ చేసుకుంటున్నామనమాట. నేను, మా సిస్టర్, మా మమ్మీ. ఇంకా చూడండి మీరే తినాలని అప్పుడే అనిపిస్తుంటుంది కదా! సో, ఇంకా ఫైనల్‌గా అందులోకి కారాలు వేసుకున్నాను అనమాట. దీనిని మీరు మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు. సో, మేమైతే కారాలు అంటాము. లేదంటే బుడ్డ కారాలు అంటాము. ఇంకా ఫైనల్లీ నేనైతే గుత్తి వంకాయ అలా చేతిలోకి తీసుకోగానే నాకైతే ఏమనిపించిందంటే శ్రీదేవి గారు గుర్తుకొచ్చాననమాట. మానవ దీనిని ఏమి అంటారు, ఎలా తినాలి అంటుంది కదా! సో, ఆ డైలాగ్ అయితే నాకు గుర్తొస్తుందనమాట. సో, అందుకే అలా ఒక గుత్తి వంకాయ పీస్ కొరికాననమాట. పైకి తీసుకొని ఇంకా ఫైనల్‌గా కర్రీ కొద్దిగా కలుపుకొని అలా తింటూ ఉంటే ఇంకొక ముద్దలోకి మిక్చర్ అలాగే కర్రీ రైస్ అంతా కలుపుకొని తింటూ ఉంటే సూపర్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా! ఇంకా ఫైనల్గా మనం ఇలా మసాలా ఇంకా ఇలా తిన్న తర్వాత మనకి ఇంకా ఫైనల్గా సరదాగా తింటూ ఇంకా నేను మా సిస్టరు మా మమ్మీ మాట్లాడుకుంటూ ఇంక ఇలా తింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఫ్యామిలీతో తినడం వల్ల ఇంకొక ముద్ద అనేది ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది కదా! ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటూ ఇంకా ఫైనలీ అంత తిన్నాక మనం పెరుగుతో తినకపోతే మనకి ఏమైనా తిన్నట్టు అనిపిస్తుందా? సో, అందుకనేసి ఒక 2 ఆవు నెయ్యి అనమాట. సో, ఆవు పెరుగు అనమాట. ఫైనల్‌గా మా మమ్మీ మిల్క్ తీసుకొని చేస్తుంది. ప్యాకెట్ కాదనమాట. చాలామంది ప్యాకెట్స్ తింటూ ఉంటారు. బట్ అది హెల్తీ కాదు. బట్ అయినా తప్పదనమాట. సో, ఇంకా మా మమ్మీ అయితే చేసిన పెరుగు ఉంది. ఇంకా ఒక్క చుక్క కూడా వాటర్ వేసుకోననమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంకా మీగడ